ఈ వీడియో కార్తీక మాసంలోని 21వ రోజుది, అంటే నిన్నది. కార్తీక మాసంలో భాగంగా నిన్న కూడా రోజుట్లాగానే చీకట్లో 4 గంటలకు లేచి ముందుగా స్నానం చేసి ముగ్గు అయితే వేశాను. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత దీపాలు కూడా పెట్టేశాను. ఈరోజు వీడియో అయితే సరిగ్గా తేలేదబ్బా, ఎందుకంటే ఈరోజు శివునికి అభిషేకం ఇస్తున్నామా. ఇక అభిషేకానికి లేట్ అవుతుందని హడావిడిగా పూజ చేసుకుని గుడికైతే వెళ్తున్నాము. మొత్తానికి పూజారి చెప్పిన టైం కంటే అరగంట ముందుగానే వచ్చేసాము. ఈ గుడి మా ఊర్లోనే. దీనిని మేము పాత శివాలయం అంటాము. ఎందుకంటామంటే ఇది చాలా ఏళ్ల కిందటి గుడి అన్నమాట. ఇక ఎలాగో గుడికి వస్తున్నామని రాత్రే 365 ఒత్తులు చేసి నూనెలో నానబెట్టి పెట్టాను, పొద్దున వెలిగించడానికి ఈజీగా ఉంటుందని. ఇక పూజారి వచ్చేసే లోపల ఒత్తులన్నీ రెడీ చేసేసి వెలిగించేశాను. ఈ గుడి చాలా పురాతనమైన గుడి. అంటే కడప జిల్లాను మధ్యయుగ కాలంలో రేనాడు అని పిలిచేవారు. అప్పట్లో రేనాడు చోడులు మరియు వారి తర్వాత వైదుంబులు ఈ గుడిని పరిపాలించేవారట. వారి కాలంలోనే ఈ గుడి. అలాగే ఈ గుడిని ప్రభుత్వం పరిశీలించి రేనాడు చోడులు మరియు వైదుంబుల కాలం నాటి పురాతన గుడిగా గుర్తించారు. అప్పట్లో ఇక్కడ నిధుల కోసం దొంగతనాలు కూడా జరిగాయి. దొంగతనాలలో నందిమొహం కూడా పలకొట్టారని ఇక్కడ ప్రజలు చెప్పుకుంటారు. అందులో గర్భగుడిలో పెద్ద నాగుపాము ఉందని కూడా నమ్ముతారు. ఒక్కరు పోవాలంటే చాలా భయపడతారట. ఇక అభిషేకం అయితే అయిపోయింది. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఈ రోజుకైతే ఇంత నబ్బా. ఇంకొక వీడియోతో